స్తుతిస్తున్న దేవతలకు భక్తవత్సలుడైన వైకుంఠుడు ప్రసన్నుడయ్యాడు. శంఖచక్ర గదాధరుడు, శ్రీవత్స కౌస్తుభధరుడు, మణికిరీట విభూషణాలంకృతుడు, పీతాంబరధరుడు అయిన విష్ణుమూర్తిని దేవతలు ఆనందంగా కన్నుల కరువు తీరా దర్శించారు. సేవకులందరూ విష్ణుస్వరూపులే కావడంతో వారి తడబాటును శ్రీవత్సం, కౌస్తుభం ఆభరణాల సొగసు తెలియజేస్తుంది. వికసిత పద్మాలలా విచ్చుకున్న కంటి తుదలు దయను తెలియజేస్తున్నాయి. సమస్త లోకాలకు ఆటపట్టైన ఆ అదృష్టపు తీరును వక్షస్థలం మీద కాపురమున్న లక్ష్మీదేవి తెలుపుతోంది. అటువంటి అప్రమేయుడు, అభవుడు, అవ్యక్తుడు, అవ్యయుడు అయిన ఆదిపురుషుడు అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ప్రత్యక్షమయ్యాడు. అతని దయాకటాక్షాలతో ఆహ్లాదం పొందిన దేవతలందరూ సాష్టాంగ దండ ప్రణామం చేసి దుదుట చేతులు జోడించి ఇలా అన్నారు: చిక్కిరి దేవతావరులు చిందర వందరలైరి ఖేచరుల్ సృక్కిరి సాధ్య సంఘములు సోలిరి పన్నగులాజి భూమిలో మ్రక్కిరి దివ్యకోటి కడు మ్రక్కిరి యక్షులు వృత్రుచేత నీ చిక్కిన వారినైన దయసేయుము నొవ్వకయుండనోహరి. శ్రీహరి దేవతావీరులందరూ వృత్రుచేతికి చిక్కారు. ఖేచరులు చిందరవందరైపోయారు. సాధ్యులందరూ బడలిక చెందారు. యుద్ధభూమిలో నాగులు నీరసించిపోయారు. దివ్యులందరూ మగ్గిపోయారు. యక్షులు పూర్తిగా బాధలు పొందుతున్నారు. మిగిలిన వారిని అయినా ఇక బాధలు పడకుండా దయచూడు స్వామి. జయ శ్రీకృష్ణ.